అంటే పెద్ద పెద్ద బోట్లు, ఉప్పాడలో పెద్ద బోట్లు ఇక్కడే పెడతారు. ఫ్రెండ్స్, పిఠాపు నియోజకవర్గంలో ఉప్పాడ హార్బర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్నటువంటి హార్బర్ అండి. ఒకసారి మనం ఈ హార్బర్ ఎలా ఉందో మనం చూద్దాం. నేను హార్బర్ మొత్తం చూపించను కానీ ఆల్రెడీ ఈ హార్బర్ గురించి ఒక వీడియో చేశాను. అది ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు మీరు. నెక్స్ట్ హార్బర్ బయట అంటే ఎలా ఉందో, చేపలు అమ్మేటువంటి ప్రదేశం ఎలా ఉందో, తర్వాత తక్కినటువంటి ఏరియా ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ వ్యాన్లో, కారులోనే చూసారా, చేపలు కొన్న తర్వాత ఈ వ్యాన్ నిండా నింపేస్తారండి. ఇవి కేరళ వెళ్తుంటే వ్యాన్లు. ఇవన్నీ ప్రజెంట్ ఉగాది పండుగ కదా, అందువల్ల ఎవరు వేటకి వెళ్ళలేదు. ఇది మన రాష్ట్రంలో కొత్త సంవత్సరంగా భావిస్తుంటాం కాబట్టి కొత్తగా రైతులు మారుతూ ఉంటారు బోట్ల మీద. అందువల్ల ఈ 4-3 రోజుల్లో ఎవరు వేటలకు వెళ్ళరు అనమాట. అందువల్ల ఖాళీగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ చేపలు పడ్డ తర్వాత చేపలు తీసుకుని వచ్చి ఈ వ్యాన్లో నింపి ఈ వ్యాన్లో ఏం చేస్తాయి అంటే కేరళ వెళ్తుంటాయి. చాలా బాగున్నాయి, కానీ సింపుల్గా ముందుస్తారు. అలా కాకుండా కొంచెం డీప్కి వెళ్ళాలి ముందు అని చెప్పేసి అన్నారు. ఉప్పాడ హార్బర్ అని మనం పిలుస్తాం. అంటే ప్రజెంట్ హార్బర్ వర్క్ అయితే అటుపక్క జరుగుతున్నాయి. అక్కడ మీరు చూస్తున్నారు కదా, రోడ్డు ఒక మార్గం ఏర్పాటు చేశారు. అటు కింద వేసారు రాళ్ళు వేసి. లారీలు పైనుంచి వెళ్ళి అక్కడ వర్క్ జరిగిస్తున్నారు కాబట్టి లారీలు వెళ్ళడానికి, రాళ్ళు తీసుకుని వెళ్ళడానికి రోడ్డు సహాయపడుతూ ఉంది. మీరు చూస్తున్నారు ఇవన్నీ బోట్లు అండి, ఫిషింగ్ బోట్లు. అంటే పెద్ద పెద్ద బోట్లు, ఉప్పాడలో పెద్ద బోట్లు ఇక్కడే పెడతారు, ఇక్కడే ఉంచుతారనమాట. చిన్న బోట్లు అయితే బ్రిడ్జి అవతల లోపల పెడతారు. కొన్నిటిని లంగార్లు వేస్తారు లోపల. మీకు అవి కుదిరితే మీకు చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ లోపల నుంచి చూస్తున్నారు ఒక బోట్ వస్తుంది. సముద్రంలో నుంచి ఒడ్డరికి రావడానికి ఒక ఏర్పాటు చేశారు. అక్కడ చిన్న కెరటం కింద కూడా ఇరుగుతూ ఉంది, కెరటం కూడా వస్తూ ఉంది. ఇటు నుంచి రావాలి. కొన్ని సందర్భాల్లో గాలి వాతావరణం చాలా దారుణంగా ఉంటే అక్కడ కెరటాలు చాలా పెద్దగా ఉంటాయి. కొన్ని బోట్లు తిరగబడిపోతుంటాయి. చిన్న చిన్న బోట్లు కూడా వస్తుంటే త్వరగా తిరగబడడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది పరిస్థితి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎండి చేపలు అవి అక్కడ ఆరేస్తూ ఉంటారు. అక్కడ పెద్ద అమ్మలారు చూసారా, ఎండి చేపలు కొన్ని పచ్చి చేపలు ఎండలో ఆరబెడతా ఉంటాయి, ఎండి చేపలుగా మారుతాయి.